వెల్కమ్ టు లైఫ్ లైన్. థైరాయిడ్ సమస్యకు పరిష్కారాలు అందించేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుబోధ్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలనుకునే వారు 6666063337 లేకపోతే 6666063338 కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో అండి. ఈ థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? రైట్. సో థైరాయిడ్ అనేది కూడా తీసుకున్నట్లయితే ఒక గ్లాండ్ అండి, ఇది ఒక గ్రంథి. సో ప్రతి ఒక్కరిలో కూడా థైరాయిడ్ ఉండటము, ఈ థైరాయిడ్ ఫంక్షన్ చేయటం అనేది కూడా నార్మల్గా ఫంక్షన్ చేయటం కూడా అన్ని మెటబాలిక్ ప్రాసెస్ కానీ లేకపోతే బాడీలో జరిగే ప్రతి జీవక్రియకు కానీ ఇంపార్టెంట్ అండ్ అవసరం అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన దాంట్లో ఇబ్బంది తలెత్తుతుందో, అంటే సైజులో తేడా రావటం కానీ లేకపోతే పనితీరు ఎక్కువగా ఉండటం అవసరాన్ని మించి, లేదు అంటే అవసరాన్ని మించి తక్కువగా ఉండటం, ఈ మూడు కూడా ముఖ్య ఇబ్బందుల కింద చెప్పుకోవచ్చండి. వీటికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తినప్పుడు మనము థైరాయిడ్ సమస్యలు అంటాము. లేదంటే స్పెసిఫిక్గా మాట్లాడుకున్నట్లయితే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్ అని మూడు ఇబ్బందులు తలెత్తడానికి మనకి అవకాశం ఉంటుందండి. సో ఇది దీంట్లో ఎందుకు వస్తుంది అని చెప్పి కనుక కారణం తీసుకున్నట్లయితే మనము స్పెసిఫిక్గా ఎటువంటి కారణం డైరెక్ట్గా ఈ కారణం వల్ల అని చెప్పలేకపోయినప్పటికీ కూడాను ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చండి. కొద్దిగా మారుతున్న జీవన విధానం కావచ్చు, లేకపోతే స్ట్రెస్ కావచ్చు, లేకపోతే గాయిటర్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయోడిన్ డెఫిషియన్సీ అవి ఉండొచ్చు, లేదంటే కొలాయిడ్ గాయిటర్స్ అని చెప్పి అంటుంటాం. అవి రావడానికి వేరే ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయండి. అండ్ ఇన్ఫ్లమేషన్ అంటే కొన్నిసార్లు థైరాయిడైటిస్ కానీ లేకపోతే హషిమోటోస్ థైరాయిడైటిస్ కానీ ఇటువంటి వాటి వల్ల కూడా మనకి ఈవెన్ గాయిటర్ రావటము, కొన్నిసార్లు ట్యూమర్స్ ఉండటం వల్ల కూడా గాయిటర్ లాగా ప్రజెంట్ అవ్వటము, ఇవన్నీ కూడా లక్షణాల కింద మనం చూస్తుంటామండి. ఆడవారిలో గమనిస్తే ఎక్కువగా ఈ సమస్య ఎక్కువ కనపడుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చే ఇతర సమస్యలు ఏంటంటారు? రైట్. సో థైరాయిడ్ సమస్య అనేది ఒక పేరు చెప్పుకోవడానికి చాలా చిన్నగా ఉంటుందండి, కానీ ఎఫెక్ట్స్ తీసుకున్నా లేకపోతే సిమ్టమ్స్ తీసుకున్నా కానీ చాలా ఇబ్బంది ఎక్కువగా ఉంటాయి. ఆర్ఎల్స్ లక్షణాలు డిఫరెంట్గా ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా. అండ్ అలాగే ఏంటంటే లక్షణం అనేది ఈవెన్ మనకి ఆడవారిలో కొద్దిగా తేడాగా, మగవారిలో కొద్దిగా తేడాగా ఉండటం, అండ్ ఏజ్ గ్రూప్లో ప్రజెంట్ అవుతుందనే దాన్ని బట్టి డిఫరెంట్గా ఉండటం చూస్తుంటాం. సో ముఖ్యంగా హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్గా వచ్చే ఇబ్బంది అండి. దీంట్లో కనుక తీసుకున్నట్లయితే ఆడవారిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈవెన్ ఇన్ఫర్టిలిటీ అంటే మన పిల్లలు లేట్గా పుట్టడం కానీ పుట్టకపోవడానికి కూడా కారణం కింద థైరాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక దాంతోపాటు మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉండటము, వెయిట్ గెయిన్ అవటము, హెయిర్ ఫాల్ అవటం. ముఖ్యంగా మనం ఫస్ట్ ఇనీషియల్గా చూసే సిమ్టమ్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవటం, వెయిట్ గెయిన్ అవటము, లేదంటే ప్రయత్నం చేసినా కానీ వెయిట్ లాస్ అవ్వకపోవటం అనేది ముఖ్య లక్షణాల కింద తీసుకోవచ్చు. దాంతోపాటు మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న, ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూస్ ఉన్న కంపల్సరీ థైరాయిడ్కి సంబంధించిన పరీక్షలు ఒకసారి చేసి చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. దీంతోపాటు ఏంటంటే ఇంకా కూడా లక్షణాలు డీప్గా కనుక వెళ్ళినట్లయితే మనకి స్కిన్ డ్రైనెస్ పెరగటం కానీ లేకపోతే స్కిన్కి సంబంధించిన జబ్బులు తొందరగా రావటం కానీ ఇవన్నీ చూడవచ్చు అండి. పిల్లల్లో కనుక చూసుకున్నట్లయితే హైపోథైరాయిడిజంలో గ్రోత్ డిఫెక్ట్స్ ఉండటము, గ్రోత్ డెఫిషియన్సీ ఉండటం, లేకపోతే రిటార్డెడ్ గ్రోత్ అంటే ఎంతైతే మనము ఎదుగుదల ఉంటుందని అనుకుంటామో ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లో అంత ఎదుగుదల లేకపోవటం, హైట్ గెయిన్ కానీ లేకపోతే వెయిట్ గెయిన్ కానీ లేకపోవటం, లేదంటే పిల్లలు అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవ్వటము ముఖ్య లక్షణాల కింద చూసుకోవచ్చు అండి. ఇంకా చిన్న పిల్లల్లో కనుక చూసుకున్నట్లయితే హైపోథైరాయిడిజం అన్కంట్రోల్గా ఉన్నట్లయితే మనము క్రిటినిజం అని చెప్పి అంటుంటాం. సో దీంట్లో ఏంటంటే మనకి ఈవెన్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఇబ్బంది పడిపోవటం, మెంటల్గా కూడా గ్రోత్ అనేది కూడా ప్రాపర్గా లేకపోవడం, మెంటల్ రిటార్డేషన్ రావడానికి అవకాశం ఉండటం, ఐక్యూ లెవెల్స్ అనేది బాగా తక్కువగా ఉండటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా చూస్తూ ఉంటామండి. సో దీంతోపాటు కామన్గా చూసే లక్షణాలు ఏంటంటే స్కిన్ ఇష్యూస్ కానీ, స్కిన్ డ్రైనెస్ కానీ, స్కిన్కి సంబంధించిన చాలా రకరకాల ప్రాబ్లమ్స్ రావటము, డ్రైనెస్ ఎక్కువగా ఉండటము, హెయిర్ ఫాల్ ఉండటము, వెయిట్ గెయిన్ అవ్వటము, ఇవన్నీ కూడా లక్షణాల కింద చూడొచ్చండి. చాలామంది ఇంకా కూడా డీటెయిల్గా తీసుకున్నట్లయితే డల్నెస్ ఉందని చెప్పి అంటుంటారు, పని చేయాలనే ఉత్సాహం ఉండకపోవటము, ఎక్కువగా నీరసం కానీ ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనము ఈ హైపోథైరాయిడిజంలో చూస్తుంటాం. మగవారిలోకి వచ్చినట్లయితే సేమ్ ఏదైతే హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్ ఉంటుందో దాంతోపాటుగా అలిగోస్పర్మియా ఉండటం కానీ, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటము, ఇటువంటి ఇష్యూస్ కూడా మనము చూడడానికి అవకాశం ఉంటుంది. సో వేరే ఇతరత్ర మెటబాలిక్ ఎర్రర్స్ కానీ లేదంటే బోన్కి సంబంధించిన ఇబ్బందులు కానీ, కాల్షియం మెటబాలిజంకి సంబంధించిన ఇబ్బందులు కానీ ఈ థైరాయిడ్ పేషెంట్స్లో కూడా కొద్దిగా ఎక్కువ చూడడం అనేది జరుగుతుందండి. ఇంతకుముందు ఆడవారిలోనే ఈ కంప్లైంట్స్ ఎక్కువగా వినేవాళ్ళం, ఇప్పుడు మగవారిలో ఎక్కువగా వింటున్నాము. దట్టు ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎందుకని ఈ చేంజ్ అంటారు? రైట్. సో ఫస్ట్ థింగ్ అండి, మారుతున్న జీవనశైలి అని చెప్పి చెప్పుకోవాలి ముఖ్యంగా. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ ఒకటి, స్ట్రెస్ ఒకటి పెరిగిపోవటము, ఫుడ్ హ్యాబిట్స్లో చాలా ఎక్కువగా చేంజెస్ రావటం, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం. అంటే అంతకుముందు అంత ఎక్కువగా స్ట్రెస్ లేదు, ఈ మధ్యలో ఎక్కువగా అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా అంటే ఎటువంటి వర్క్స్లో చూసినా మనం టార్గెట్ ఓరియంటెడ్ వర్క్స్ ఉండటం, సో టైం లిమిట్స్ ఉండటం ప్రతి దాంట్లో కూడా. సో దీనికి ఏంటంటే డెలివరీ చేయాల్సిన అవసరంలో మనకి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే స్ట్రెస్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు
మనకి హైపోథాలమస్లో లింబిక్ సిస్టమ్ అని చెప్పి అంటుంటామండి. ఎమోషన్కి సంబంధించినంత వరకు మన బ్రెయిన్లో ఉండే ఒక భాగం. దాని పక్కనే హైపోథాలమస్ ఉంటుంది. సో మాస్టర్ గ్లాండ్ అనమాట. ఈవెన్ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే మాస్టర్ గ్లాండ్ ఉంటుందో దాన్ని కూడా రెగ్యులేట్ చేసే హార్మోన్స్ అన్నీ కూడా మనకి ఈ హైపోథాలమస్లో ఉండటం. సో ఎప్పుడైతే ఈ వ్యవస్థ అంతా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుందో, లేకపోతే ఎమోషనల్గా బాగా డిస్టర్బెన్స్ ఉంటుందో, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో, అప్పుడు ఎవరికైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సెక్స్, అంటే మగవారైనా ఆడవారైనా లేకపోతే పిల్లల్లో అయినా రావడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడుగా ఏంటంటే అండర్లైన్ ఏమైనా జెనెటిక్ కాజెస్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, లేదా అయోడిన్ డెఫిషియన్సీస్ కానీ లేకపోతే అయోడిన్ ఎక్కువగా ఉండటం, ఇటువంటి వాటన్నిటి వల్ల కూడా థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు తొందరగా రావడానికి అవకాశం ఉంటుందండి. లలిత హైదరాబాద్ నుండి కాల్ చేశారు. లలిత గారు. హలో, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తేనండి. నమస్తే అండి లలిత గారు, చెప్పండి. సార్, మా అమ్మాయికి 16 ఇయర్స్ ఏజ్ సార్. ఓకే. 17 ఇయర్స్ ఇప్పుడు. 16 ఇయర్స్ నుంచి 1.5 ఇయర్ నుంచి థైరాయిడ్ ఉంది. ఓకే. హైపర్ థైరాయిడిజం అని చెప్పారు. ఓకే అండి. హోమియోపతి ద్వారానే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఓకే. అది పెరుగుతా ఉంది, తగ్గుతా ఉంది అండి బాగా. రైట్. ఓకే. సో అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఏమన్నా దానికి సంబంధించి వాడదామా అంటే అవసరం లేదు అంటున్నారు. రైట్. సో ఒకటండి, ముఖ్యంగా దీంట్లో హైపర్ థైరాయిడిజంలో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ T4 లెవెల్స్ ఎంత ఉన్నాయని చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఫ్రీ T4 లెవెల్స్, టోటల్ T3 లెవెల్స్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే హైపోథైరాయిడిజంకి సంబంధించినంత వరకు ఆపోజిట్ లక్షణాలు, అంటే ఎక్కువ మెటబాలిజం అనేది పెరిగిపోవటం, వెయిట్ లాస్ అవ్వటం, ఈవెన్ బాగా తిన్నప్పటికీ, ఆకలి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఫుడ్ ప్రాపర్ ఇంటేక్ అయినప్పటికీ కూడా వెయిట్ లాస్ అవ్వటము, దాంట్లో వీక్నెస్ ఎక్కువగా ఉండటము, షివరింగ్ లాంటి లక్షణాలు కానీ, లేకపోతే గుండె దడ, అంటే గుండె వేగం కొట్టుకునే వేగం కూడా పెరిగిపోయి గుండె దడ లాంటి లక్షణాలు ఉండటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటామండి. సో హైపర్ థైరాయిడిజంలో ముఖ్యంగా మనము గమనించుకోవాల్సిన లక్షణాలు ఏంటి అంటే కనుక ఈ గుండె దడ ఇటువంటి లక్షణాలు ఏమైనా ఎక్కువగా ఉన్నాయా, వెయిట్ లాస్ అవుతున్నారా ఇంకా ఫర్దర్గా, ఇవి ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతున్నారో కంపల్సరీ అటువంటిప్పుడు యాంటీథైరాయిడ్ మెడికేషన్ వాడడం అనేది ఇంపార్టెంట్ కింద చెప్పుకుంటాం. దాంతోపాటు కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి కానీ, లేకపోతే పర్మనెంట్గా ఎటువంటి మెడికేషన్ లేకుండా కూడా ఇబ్బంది క్యూర్ అవ్వడానికి హోమియోపతి ప్యారలల్గా కూడా వాడుకోవచ్చు అండి. అండ్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే TSH లెవెల్స్తో పాటుగా టోటల్ T3 లెవెల్స్ కానీ, ఫ్రీ T4 లెవెల్స్, ఎందుకంటే వీటి వల్లే మనకి ఈ థైరోటాక్సికోసిస్ కానీ, అంటే లక్షణాలు అనేది కూడా ఎక్కువగా, అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైపోవడం వల్ల, ఈ T4 హార్మోన్ ఎక్కువైపోవడం వల్ల వస్తాయని చెప్పుకోవచ్చు. అది చాలా రెట్లు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే డెఫినెట్గా యాంటీథైరాయిడ్ మెడికేషన్ కొన్నాళ్ళు వాడుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు అండి. వెంకట్ విజయవాడ నుండి కాల్ చేశారు. వెంకట్ గారు. నేను మాట్లాడుతున్నా. మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్, యాక్చువల్గా నేను ఈ థైరాయిడ్ ఒక 3 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నానండి. ఓకే. అది హోమియోపతి అది వాడుతున్నాను. ఓకే. అయితే అది హెయిర్ ఫాల్ బాగా ఇష్టం సార్. రైట్. ఓకే. ఇప్పుడు ఈ థైరాయిడ్ వల్ల పోయిన హెయిర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంట సార్, ఇది క్లియర్ అయిన తర్వాత? రైట్. దాని గురించి తెలుసుకున్నాను చేశాను. ఓకే. ఈ మధ్యలో థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? ఈ కొంచెం నార్మల్ అవుతుంది సార్. ఓకే. మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం తేడా అవుతుంది. అంటే నేను కొంచెం మార్కెటింగ్ జాబ్ అండి. రైట్. కొంచెం ఆ టార్గెట్లో ప్రెషర్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. రైట్. ఓకే. ఫైన్. సో ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ ఫాల్ గురించి అడుగుతూ ఉన్నారు మీరు. థైరాయిడ్ ఆల్మోస్ట్ కంట్రోల్లోనే ఉంది, అప్పుడప్పుడు కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతుందని చెప్తున్నారు. అది కూడా స్ట్రెస్ ఇండ్యూస్డ్ కానీ సిచ్యువేషనల్గా చెప్తూ ఉన్నారు. సో ఒకటేంటంటే ఫస్ట్ థింగ్, ఆ స్ట్రెస్ కూడా కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి. దాంతోపాటు రెగ్యులర్గా ఈ గాయిట్రోజెనిక్ సబ్స్టెన్సెస్, అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కానీ, లేకపోతే కొన్ని రకాల ఆకుకూరలు ఏదైతే చెప్తూ ఉంటామో అవన్నీ కూడా వీలైనంత వరకు క్వాంటిటీస్ తగ్గించి వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు ఏంటంటే హెయిర్ ఫాల్ గురించి అడుగుతున్నారు. సో హెయిర్ రీజనరేషన్ గురించి ఫస్ట్ థింగ్ అండి, హెయిర్ ఫాల్ కనుక రీసెంట్గా అయినట్లయితే, ఆ హెయిర్ ఫాలికల్ కనుక ఎలైవ్గా ఉన్నట్లయితే అక్కడ నుంచి మళ్ళీ హెయిర్ రావడానికి అవకాశం ఉంటుందండి. అండ్ కేవలం హైపోథైరాయిడిజమే కాదు, హైపోథైరాయిడిజంతో పాటు ఏజింగ్లో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది, చూస్తూ ఉంటాం. ఎనీమియాలో, హైపోథైరాయిడిజంలో ముఖ్యంగా ఇంకో కామన్ అసోసియేటెడ్ సిమ్టమ్ ఏంటంటే ఎనీమియా, రక్తహీనత కూడా చూస్తుంటాం. సో హైపోథైరాయిడిజం, ఎనీమియా రెండు ఉన్న వాళ్ళలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. సో అటువంటప్పుడు ఏంటంటే ఎనీమియా వల్ల వచ్చే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రికవరీ అనేది కంప్లీట్గా అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఈ రికవరీ కానీ, లేకపోతే రీజనరేషన్ కానీ, లేకపోతే హెయిర్ రీగ్రోత్ రావడానికి ముఖ్యంగా చూసుకోవాల్సిన అదేంటంటే మన ఫ్యాక్టర్ ఏంటంటే హెయిర్ ఫాలికల్ అలైవ్గా ఉందా, లేకపోతే హెయిర్ ఫాలికల్ డెడ్ అయిందా. హెయిర్ ఫాలికల్ డెడ్ అయితే మళ్ళీ
ఎటువంటి మెడిసిన్ వాడినా లేకపోతే థైరాయిడ్ కంప్లీట్గా రికవర్ అయిపోయినా క్యూర్ అయిపోయినా కూడా హెయిర్ రీజనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, లేకపోతే ఉండవండి. హెయిర్ ఫాలికల్ కనుక అలెవిగా ఉన్నట్లయితే డెఫినెట్గా ఏదైతే ప్రాబ్లం వల్ల హెయిర్ ఫాల్ అయిందో అది కనుక రెగ్యులేట్ చేసినట్లయితే అది లోకల్ డాండ్రఫ్ అయి ఉండొచ్చు, సోరియాసిస్ అయి ఉండొచ్చు, థైరాయిడ్ అయి ఉండొచ్చు, ఎనీమియా అయి ఉండొచ్చు, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీస్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కనుక రెక్టిఫై చేసుకున్నట్లయితే డెఫినెట్గా మళ్ళీ హెయిర్ ఫాలికల్ తిరిగి అక్కడ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందండి. స్వరూప మంచిర్యాల నుండి కాల్ చేశారు. స్వరూప గారు రైట్, కాల్ డ్రాప్ అయినట్లుంది. హైపర్ థైరాయిడ్ లేకపోతే హైపో, ఈ రెండిట్లో ఏది బాగా చాలా ర్యాపిడ్గా రియాక్ట్ అవుద్ది అంటారు? రైట్. సో ఫస్ట్ థింగ్ అండి, దీంట్లో 2 రకాలు, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే అవసరానికి మించి ఎక్కువగా పనిచేయడం, లేకపోతే థైరాయిడ్ హార్మోన్స్ అనేది రక్తంలో ఎక్కువ నిల్వలు ఉండటం హైపర్ థైరాయిడిజం అంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే థైరోటాక్సికోసిస్ అనే కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట కొన్నిసార్లు. అంటే థైరాయిడ్ హార్మోన్ ఉండవలసిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ అయిపోయి గుండె దడ కానీ లేకపోతే గుండె వేగాన్ని కూడా పెంచేంత ఎక్కువగా ఉన్నట్లయితే, లేదు వెయిట్ లాస్, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, వెయిట్ లాస్ ఉండటము చాలా ఇబ్బందికరంగా ఉండే సిచ్యువేషన్, గ్రేవ్స్ డిసీజ్ అని చెప్పి అంటుంటాం. అటువంటప్పుడు కంపల్సరీగా మనకి మెడికల్ అడ్మిషన్ అంటే ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుందండి అవి. లేదంటే కనుక యాంటీ థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా ఎక్కువ డోసెస్లో వాడవలసిన అవసరం ఉంటుంది. వీటన్నిటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాం పేషెంట్స్కి. రెస్ట్ అదర్ మైల్డ్ హైపర్ థైరాయిడిజం ఉందంటే కనుక డెఫినెట్గా హోమియోపతితో ట్రీట్ చేసుకోవచ్చు అండి. లేదంటే కనుక హైపర్ థైరాయిడిజంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అలోపతిక్ మెడికేషన్తో పాటుగా హోమియోపతి స్టార్ట్ చేసుకొని పర్మనెంట్గా క్యూర్ చేసుకోవడానికి కానీ లేకపోతే యాంటీ థైరాయిడ్ మెడిసిన్ అనేది డోసేజ్ రిడక్షన్ కోసం ప్రయత్నం చేయడం చూస్తుంటాం. హైపోథైరాయిడిజంలో సిమ్టమ్స్ ఎప్పుడు కూడా గ్రాడ్యువల్గా ఉంటాయండి. ఓన్లీ పిల్లల్లో మాత్రం కొద్దిగా అగ్రెసివ్గా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం హషిమోటోస్ థైరాయిడైటిస్ అని చెప్పి అంటుంటాం, ఆటోమ్యూన్ థైరాయిడైటిస్ అని చెప్పి అంటుంటాం. అటువంటప్పుడు కూడా మనకి హైపోథైరాయిడిజం లాంటి లక్షణాలు బయటికి కనిపిస్తుంటాయి. అటువంటప్పుడు డెఫినెట్గా కూడా ఎక్కువ జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంటుంది. అండ్ థైరాయిడ్ మానిటరింగ్ కానీ లేకపోతే డోసేజ్ అడ్జస్ట్మెంట్ కానీ చాలా ఎక్కువ కేర్ఫుల్గా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. కళ్యాణ్ బెంగళూరు నుండి కాల్ చేశారు. కళ్యాణ్ గారు. హలో, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. యాక్చువల్గా మా మదర్ గారికి గొంతులో కొద్దిగా వాపు ఒక 6 years నుంచి ఉంది. ఓకే. దానికి మేము వచ్చిందను హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ ఏం చెప్పారంటే గొంతులో ఒక వాపులాగా ఒక గోతి టైప్ ఉంది, దాన్ని రిమూవ్ చేయాలి అన్నట్టుగా చెప్పారు. ఓకే. దానికోసం అని చెప్పేసి అల్ట్రాసోనిగ్రఫీ అని మళ్ళీ గొంతు నుంచి కొద్దిగా నీడిల్స్ పెట్టి అది చేసి టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి అవన్నీ చూశారు. అది సీరియస్ ఏం కాదు, కాకపోతే కొద్దిగా వాపు అది పెరిగే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి అవి తీసేయాలి అన్నారు. దానికి ఇప్పుడు మళ్ళీ మేము ఎక్స్పెండిచర్ కూడా హెవీగా అయ్యేటట్టుంది దాన్ని. దానికోసం అని చెప్పి మాకు ఏమైనా ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా, లేకపోతే కంపల్సరీ అది సర్జరీ ద్వారా అవి తీసేయాలా, దానికి సంబంధించి ఏమన్నా? సో ఒకటండి, మీరు అంటే గాయిటర్ ఉందని చెప్తున్నారు, నెక్కులో వాపు ఉందని చెప్తున్నారు, దానికి FNAC అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అని చెప్పి అంటుంటామండి. సో దీంట్లో ఏంటంటే లోపల కణాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పి చూసుకోవడానికి చేసే పరీక్ష. సో FNAC ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఏమైనా చాలా సీరియస్గా అంటే మ్యాలిగ్నెంట్ కండిషన్స్, క్యాన్సర్ కానీ లేకపోతే ఏమైనా డేంజరస్ ట్యూమర్స్ ఉన్నాయా లేకపోతే నాన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉన్నాయని చెప్పి డయాగ్నోస్ చేసుకోవడం కోసం చేసే పరీక్ష ఇది. సో ఆ FNAC రిపోర్ట్ బేసిస్ పైన మనం మీకు ప్రోగ్నోసిస్ చెప్పడానికి అవకాశం ఉంటుందండి మీ మదర్ గురించి. సో FNAC రిపోర్ట్లో ఎటువంటి సైటాలజీ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని కొల్లాయిడ్ గాయిటర్ ఉంది లేకపోతే సిస్టిక్ డిజనరేషన్ ఉంది, ఇటువంటివి ఎక్కువ ఇబ్బంది ఏం కాదండి. కొల్లాయిడ్ గాయిటర్ కూడా కొన్ని స్టేజెస్లో మాత్రం అంటే ఆల్మోస్ట్ 3 to 4 years వరకు మనకు సేఫ్గా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్ది లేదంటే థైరాయిడ్ ఫంక్షన్ దాంతోపాటు డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుంది, హైపర్ థైరాయిడ్ కండిషన్లకు కానీ హైపోథైరాయిడ్ కండిషన్లకు కానీ వెళ్తుందంటే డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మల్టిపుల్ పారామీటర్స్ అన్ని చూసి కూడా మనం హోమియోపతితో ఏం చేయవచ్చు అని చెప్పొచ్చండి. అండ్ డెఫినెట్గా కంట్రోల్ చేయడానికి కానీ అంటే గ్రోత్ ఫర్దర్గా పెరగకుండా ఉండడానికి కానీ లేకపోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గాయిటర్ సింపుల్ గాయిటర్ అయినట్లయితే డెఫినెట్గా సైజ్ కొద్దిపాటిగా తగ్గించుకోవడానికి కంట్రోల్ పెట్టుకోవడానికి డెఫినెట్గా హోమియోపతిలో మెడికేషన్ అనేది అవైలబుల్గా ఉందండి. ఒకసారి FNAC రిపోర్టు USG ఏదైతే USG నెక్ కానీ USG అల్ట్రాసౌండ్ థైరాయిడ్ కానీ చేసినట్లయితే అది, దాంతోపాటు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఏదైనా రిపోర్ట్స్ చేసినట్లయితే అవన్నీ తీసుకొని ఒకసారి విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రిపోర్ట్ బేస్డ్గా మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. లక్ష్మణ్ రావు విశాఖపట్నం నుండి కాల్ చేశారు. లక్ష్మణ్ రావు గారు మాట్లాడండి. డాక్టర్ గారు ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ సార్. ఓకే.
ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. ఇప్పుడు ఇది కూడా ఇచ్చారు, ఈ ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది. అంటే బాగా వీక్ గా ఉంటున్నారండి, ఎంత తిన్నా వీక్ గా సన్నగా ఉంటున్నారు. ఓకే. అదే మన లేడీ డాక్టర్ తీసుకెళ్తే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్, అండ్ దానికి సంబంధించిన టాబ్లెట్ అన్ని వాడుతాం. థైరాయిడ్ ఉందనేసి రిపోర్ట్ కూడా ల్యాబ్ నుంచి వచ్చింది సార్. ఓకే ఓకే ఓకే. దానికి సంబంధించిన టాబ్లెట్లు కూడా ఇచ్చారు, వాడుతున్నాము. రైట్. దానివల్ల మనకి ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఏంటంటే సార్? రైట్ రైట్ రైట్. ఓకే ఫైన్. సో ఒకటండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అడిగారు. సో థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరికైతే థైరాయిడ్ ఇబ్బంది ఉంటుందో, హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడిజం కానివ్వండి, అది అన్కంట్రోల్గా ఉన్నట్లయితే జనరల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఉండవు అనమాట. సో ఎప్పుడైతే ఆల్రెడీ ట్రీట్మెంట్ మీరు వాడుతూ ఉన్నారో, ఆ తర్వాత కనుక కన్సీవ్ అయితే ఆ తర్వాత మీరు ప్రెగ్నెంట్ అని చెప్పి కనుక కన్ఫర్మేషన్ వచ్చినట్లయితే డెఫినెట్గా మళ్ళీ కూడా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కూడా చేయించుకోవడం. అండ్ ఆల్రెడీ ఎవరైతే ట్రీటింగ్ గైనకాలజిస్ట్ కానీ అబ్స్టెట్రిషియన్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మీకు థైరాయిడ్ ఇబ్బంది ఉందని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ థైరాయిడ్ హార్మోన్కి సంబంధించినంత వరకు కూడా బిడ్డ ఎదుగుదలకు కూడా మనకి ఇబ్బందులు రావడానికి, తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా మెడికేషన్ ఇచ్చి, కరెక్ట్ డోజ్లో కనుక మందులు ఇచ్చి టీఎస్హెచ్ వాల్యూని కంట్రోల్లో పెట్టుకోవడానికి, లేకపోతే T4 T3 వాల్యూస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి కనుక మెడికేషన్ ఇచ్చినట్లయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందండి. ఇబ్బంది తెలుసుకోకుండా ఉన్నట్లయితే, లేకపోతే ఇంప్రాపర్గా ట్రీట్ చేసినట్లయితే డెఫినెట్గా ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే మెడికేషన్ రాసి ఉన్నారో, ఆల్రెడీ ఏదైతే మీకు డాక్టర్ గారు ఏదైతే సలహా మేరకు మెడికేషన్ వాడుతున్నారో థైరాయిడ్కి సంబంధించి, అది అలాగే కంటిన్యూ చేయండి. అండ్ దాంతోపాటుగా కూడా మళ్ళీ రెగ్యులర్గా మానిటరింగ్, టెస్టింగ్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే రక్త పరీక్ష చేయిస్తారో, లేదంటే ఎప్పుడైతే డాక్టర్ రక్త పరీక్ష చేయించమని చెప్తారో థైరాయిడ్కి సంబంధించి, ఖచ్చితంగా అది చేయించి అలాగే మెడికేషన్ వాడుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు చాలాసార్లు ఏమవుతుందంటే హైపోథైరాయిడ్ పేషెంట్స్లో కన్సీవ్ అయిన తర్వాత ఈ థైరాయిడ్కి సంబంధించిన TSH లెవెల్స్ పెరిగిపోవటము, థైరాయిడ్ రిక్వైర్మెంట్ పెరిగిపోవటం కూడా చూస్తుంటాం. అటువంటప్పుడు ఖచ్చితంగా కూడా థైరాయిడ్ డోసేజ్ పెంచుకొని వాడుకోవాల్సిన అవసరం వస్తుందండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈ థైరాయిడ్ డోసేజ్ అనేది పెంచి వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. శివశంకర్ కర్నూలు నుండి కాల్ చేశారు. శివశంకర్ గారు. హలో శివశంకర్ గారు, కాల్ డ్రాప్ అయినట్లుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని పూడ్చుకోవడానికి ఎంతోమంది బయట మందులు వాడుతూ ఉంటారు, కానీ డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటుంటారు కదా, మరి ట్రీట్మెంట్కి డోసేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? రైట్. సో డోసేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో కొద్దిసార్లు ఏమవుతుందంటే హైపోథైరాయిడ్కి ట్రీట్ చేస్తూ పేషెంట్ హైపర్ థైరాయిడ్ కండిషన్లో కూడా వెళ్ళిపోతారు. అంటే డోసేజ్ ఎక్సెస్ అయిపోవటం. ఎందుకు అంటే కనుక రెగ్యులర్ డాక్టర్ మానిటరింగ్లో లేకపోవటం, ఫస్ట్ ఇనిషియల్గా ఏదైతే డోస్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారో అదే కంటిన్యూస్గా వాడటం, అది అవసరం లేకపోయినప్పటికీ లేకపోతే ఎక్సెస్ అవుతున్నప్పటికీ కూడా తెలుసుకోకుండా ఉండటం. సో రెగ్యులర్గా ఏంటంటే హైపోథైరాయిడ్ పేషెంట్స్ కానీ, హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ కానీ కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్లో ఉండటం ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారి అయినా కానీ ఈ థైరాయిడ్కి సంబంధించిన పరీక్ష చేయించుకోవడం, ఏదైనా లక్షణాలు ఉన్నట్లయితే అంతకంటే ముందు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చేయించుకోవడం. అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్ అనేది TSH T3 T4 లెవెల్స్ అనేది చెక్ చేసుకోవడం, అవసరాన్ని బట్టి లేదంటే అనుమానం ఉన్నట్లయితే థైరాయిడ్కి సంబంధించిన స్కాన్ కానీ, లేకపోతే యాంటీ-TGB యాంటీబాడీస్ కానీ, లేకపోతే యాంటీ-TP యాంటీబాడీస్ కానీ, ఇటువంటి యాంటీబాడీ పరీక్షలు కూడా చేసుకొని చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. సో మోస్ట్లీ ఏంటంటే ఓవర్ డోసేజ్ అవ్వటం కానీ, లేకపోతే ఇన్సఫిషియంట్ డోసేజ్, మెడిసిన్ వాడుతూ ఉంటారు కానీ సరిపోయే డోసులు వాడరు అనమాట. దానివల్ల కూడా మనకి ఎట్లయితే ట్రీట్మెంట్ లేకుండా ఉంటే ఎట్లాంటి కాంప్లికేషన్స్ కానీ ఎటువంటి లక్షణాలు ఉంటాయి అవన్నీ ఉండిపోవడం జరుగుతుంది. సో ప్రాపర్ డోసేజ్, సఫిషియంట్ డోసేజ్, ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో సడన్గా మనకి ఈవెన్ థైరాయిడ్ సడన్గా ఫంక్షనింగ్ స్టాప్ అయిపోవటం, హైపోథైరాయిడ్ కండిషన్లోకి సడన్గా మారిపోవడం చూస్తూ ఉంటాం. సో అటువంటిప్పుడు యాంటీథైరాయిడ్ మెడికేషన్ కనుక యాంటీథైరాయిడ్స్ మెడికేషన్ తీసుకుంటే కూడా కాంప్లికేషన్స్ రావడం అనేది కూడా చూస్తుంటాం. సో రెగ్యులర్గా డాక్టర్ కన్సల్టేషన్లో ఉండటం, మానిటరింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ కొంతమందిలో చూస్తూ ఉంటాం రెగ్యులర్గా డాక్టర్ కన్సల్టేషన్లో ఉంటారు, రెగ్యులర్గా మాత్ర తీసుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా పరీక్ష చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండదు. అండ్ దానికి సంబంధించినంత వరకు డోసేజ్ ఆల్టరేషన్ పెంచడము, తగ్గించడం ఇవన్నీ చేసినప్పటికీ కూడా కంట్రోల్లో రాదు. అటువంటప్పుడు మనము థైరాయిడైటిస్ ఏమైనా ఉందా, అండర్లైన్ వేరే ఇంకేదైనా ఇబ్బంది వల్ల ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మెడికేషన్ వాడుకోవచ్చండి. ఇటువంటి కేసెస్ అన్నింటిలో కూడా హోమియోపతి ప్యారలల్గా కనుక వాడుకున్నట్లయితే డెఫినెట్గా థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టెబిలైజ్ అవ్వడానికి, ఫర్దర్గా డోస్ రిడక్షన్ చేసుకోవడానికి కూడా వీలు పడుతుందని చెప్పుకోవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? రైట్. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ కనుక వచ్చినట్లయితే ఇవి లాంగ్ టర్మ్ డిసీజెస్ అండి. అంటే హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడిజం కానీ జనరల్గా నార్మల్ మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ మెడికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఆ లైఫ్ లాంగ్ మెడికేషన్ కాకుండా ఫ్యూ ఇయర్స్లో కొన్ని ఏళ్ళ పాటు కూడా థైరాయిడ్కి మనం మెడికేషన్ ఇచ్చి హోమియోపతి ద్వారా నయం చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే సింపుల్ హైపోథైరాయిడిజం అండి, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే మనకి ఏంటంటే ఈ గాయిటర్తో పాటు హైపోథైరాయిడిజం ఉంటుంది.
దాంట్లో కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని కేవలం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, లేకపోతే రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే డోసేజ్ ఆల్రెడీ వాడుతున్న దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ అంటాం, ఆటోమ్యూన్ థైరాయిడిటిస్ అంటాం, దాంతో పాటుగా కూడా హైపోథైరాయిడిజం ఉంటుంది. అటువంటి కేసెస్లో ఏంటంటే కంపల్సరీ కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే మనం వీలైనంత వరకు డోస్ రెడ్యూస్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. సో ప్రతి పేషెంట్ కూడా మనము డోసేజ్ అనేది, లేకపోతే క్యూర్ అనేది, లేకపోతే టార్గెట్ అనేది, ట్రీట్మెంట్ దేనికి టార్గెట్ చేస్తున్నాం అనే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుందండి. దాన్ని బట్టి కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంకొక చాలామంది కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా మేము ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాము, లేకపోతే థైరాయిడ్ కోసం థైరాయిడ్ సప్లిమెంటేషన్ వాడుతున్నాం హైపోథైరాయిడ్ కోసం అని చెప్పి అడుగుతుంటారు. దాంతో పాటు కూడా డెఫినెట్గా కూడా హోమియోపతి మెడిసిన్ అనేది వాడుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది అనేది కూడా తలెత్తదు మీకు. ప్యారలల్గా వాడుతూ మనం రెగ్యులర్గా మానిటరింగ్, అంటే ఎవ్రీ 3 monthsకో ఎవ్రీ 6 monthsకో, లేకపోతే లక్షణాలు ఏదైనా తేడాగా అనిపిస్తున్నట్లయితే ఆ లక్షణాలకు సంబంధించిన పరీక్షలు మళ్ళీ చేసుకొని, TSH వాల్యూ మళ్ళీ కూడా రీచెక్ చేసుకొని, దానికి సంబంధించినంత వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా రికవరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్గా క్యూర్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉండడానికి అవకాశాలు అనేది ఉంటాయండి. ప్రసన్న చెన్నై నుండి కాల్ చేశారు. ప్రసన్న గారు హలో చెప్పండి అమ్మ. ప్రసన్న గారు వింటున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు వచ్చి గొంతు దగ్గర గడ్డలాగా వచ్చింది సార్, థైరాయిడ్ అన్నారు. ఓకే. T3 T4 TSH టెస్ట్ చేస్తేనేమో అది నార్మల్ అని వస్తుంది. బయాప్సీ తీశారు రీసెంట్ గా. ఓకే. అందులో ఏమొచ్చిందంటే హైపోథైరాయిడ్ ఉంది, క్వశ్చన్ మార్క్ పాపులరీ అని పెట్టారు సార్. ఓకే ఓకే ఓకే. అలా అని క్వశ్చన్ మార్క్స్ పెట్టారు. సర్జరీ దగ్గరికి వెళ్తేనేమో ఆయన సర్జరీ చేయాలి కంపల్సరీ అంటారు. రైట్. మెడిసిన్ కూడా ఏమి ఇవ్వలేదు, సర్జరీ చేయాలి అంటున్నారు. నాకేమో సర్జరీ అంటే భయం వేస్తుంది. నాకు ఏది 47 సార్. రైట్ రైట్ రైట్. సో ఒకటమ్మ, బయాప్సీ రిపోర్ట్ ఇంకా కొద్దిగా క్లియర్గా చూసినట్లయితే ఆ సెల్ మార్ఫాలజీ అని చెప్పి అంటుంటాం. ఆ సైటాలజీ కనుక మొత్తం కంప్లీట్గా రిపోర్ట్ చూసినట్లయితే మీకు సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే పాపులరీ నియోప్లాజమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ మార్క్ అని పెట్టి అంటున్నారు, అంటే మ్యాలిగ్నెన్సీ ఏమైనా ఉందా అని చెప్పి చూసుకొని ఒకసారి, ఇంకా అవసరమైతే కనుక థైరాయిడ్ అప్టేక్, అంటే అయోడిన్ అప్టేక్ స్కాన్ అని చెప్పి అంటాం అన్నమాట. ఒకటి RAUI అని చెప్పి ఉంటుంది. ఆ స్కాన్ అవసరం పడితే కనుక చేయించినట్లయితే ఇంకా కూడా కొద్దిగా క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు కూడా డెఫినెట్గా రెగ్యులర్గా T3 T4 TSH మానిటరింగ్ కానీ, లేకపోతే వాపు ఏమైనా పెరుగుతుందా అని చెప్పి జనరల్ సర్జన్ దగ్గర కానీ, లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గర కన్సల్టేషన్స్ కానీ కంపల్సరీ ఉండండి అమ్మా. వీలైతే ఒకసారి FNESA రిపోర్ట్ తీసుకొని కనుక మీరు విజిట్ చేసినట్లయితే సర్జరీ అవసరం ఉందా, లేకపోతే అవసరం లేకుండా అట్లీస్ట్ ఆ వాపుని కంట్రోల్ చేయడానికి ఏమైనా మెడికేషన్ ఉన్నాయో చెప్పడానికి అవకాశం ఉంటుందండి. కొండయ్య రంగారెడ్డి నుండి కాల్ చేశారు. కొండయ్య గారు. నమస్కారం అండి, చెప్పండి కొండయ్య గారు. నమస్కారం సార్. ఇది హలో హలో చెప్పండి, వింటున్నాను. నేను డ్రైవర్ గా పనిచేస్తాను సార్. నేను ఓకే. అయితే నాకు 35-40 years నేను డ్రైవర్ గా చేయటము. ఓకే. ఇబ్బంది ఏముందండి? బండి నడిపినప్పుడు మెడల్ మొత్తం వస్తాయి అన్నమాట బాగా. ఓకే. ఒక 100 kilometers నడిపింది అనుకో, ఓకే, మెడ నరాలు మొత్తం వస్తాయి. కాస్త టాబ్లెట్ వేసుకుంటే టెంపరవరీగా రిలీఫ్ వస్తుంది. రైట్ రైట్. సో థైరాయిడ్ సంబంధించిందా వేరే ఏదైనా కావచ్చా, మీరు సలహా ఇస్తారా? రైట్ రైట్ రైట్. ఒకటండి, ఇది ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. థైరాయిడ్కి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. సో ఒకటి ఏంటంటే మెడకి సంబంధించినంత వరకు మెడలో ఉన్న పూసల్లో అరుగుదల ఉన్నట్లయితే, లేకపోతే మెడలో ఉన్న కండరాలకు కనుక ఇబ్బంది ఉన్నట్లయితే మీరు చెప్పిన నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. మెడకి సంబంధించిన ఒకసారి ఎక్స్రే, అంటే మెడలోని సర్వైకల్ స్పైన్ అని చెప్పి అంటుంటాం, దానికి సంబంధించిన ఒకసారి ఎక్స్రే తీయడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో కనుక అరుగుదల ఉన్నట్లయితే దానికి సంబంధించిన మెడికేషన్ వాడుతున్నట్లయితే డెఫినెట్గా కూడా మీకున్న లక్షణాలు నయం అవడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.